వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం బెల్లంతో బూందీ లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో జల్లించినటువంటి శనగపిండి 2 కప్పులు తీసుకుందాము. తర్వాత ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకుందాము. పసుపు వేయడం వలన లడ్డు కలర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో 1/8 స్పూను బేకింగ్ సోడా వేసుకుందాము. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి యాడ్ చేయకూడదు. చూడండి, పిండిని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత ఇలాగ చిల్లులు గరిటె తీసుకోవాలి. లేదు ఒకవేళ మీ దగ్గర బూందీ గరిటె కానీ ఉంటే బూందీ గరిటెతో అయినా బూందీని వేసుకోవచ్చు. వుడ్ అయినా కానీ స్టీల్ అయినా కానీ దేంట్లో అయినా బూందీని వేసుకోవచ్చు. ఇప్పుడు గరిటెను పెట్టి పిండిని వేసుకుంటూ ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా బాండలకి ఇలా తడుతూ ఉంటే మనకి పూస అనేది చాలా చక్కగా వస్తుంది. చూడండి, ఇలాగా ఆయిల్ అనేది వేడిగా ఉండాలి. అప్పుడే మనకి పూస అనేది ఇలాగా రౌండ్గా వస్తుంది. ఈ పూస మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలి. చూడండి, పూస మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలాగా మొత్తం పిండిని వేసుకొని తీసుకోవాలి. మనం పూస వేసే ప్రతిసారి గరిటెని తుడుచుకొని వేసుకోవాలి. ఇలా చేయడం వలన పూస అనేది చక్కగా రౌండ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ బూందీని అంతా కూడా తీసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెని పెట్టుకుందాం. ఇందులో 2 కప్పులు బెల్లం వేసుకుందాము. 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు వాటర్ వేసుకుందాము. ఈ బెల్లం అంతా కూడా మనకి చక్కగా కరిగిపోవాలి. ఒకవేళ బెల్లంలో కానీ నలకలు ఏమన్నా ఉంటే బెల్లం కరిగిన వెంటనే ఈ వాటర్ని ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి. నేనైతే ఫిల్టర్ చేయట్లేదండి, బెల్లం బాగానే ఉంది, నలకలు ఏమీ లేవు. ఇప్పుడు ఇది మనకి తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, ఇలా నురుగుగా వచ్చిందంటే మనకి పాకం దగ్గరికి వచ్చినట్టు. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలాగా తీగ పాకం రావాలి. చూడండి, ఇప్పుడు మనకి పాకం రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులో చిటికెడు పచ్చికర్పూరం వేసుకుందాము. పచ్చికర్పూరం వేసుకుంటే మనకి లడ్డు అనేది మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత 1/2 స్పూను నిమ్మరసం వేసుకుందాము. ఇలా చేయడం వల్ల లడ్డు మనకి జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత ఇందులో 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి బూందీని వేసుకుందాం. బూందీని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బూందీని వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని వేరొక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 2 స్పూన్లు నెయ్యిని వేసుకుందాము. తర్వాత ఇందులో 1/4 కప్పు జీడిపప్పు వేసుకుందాము. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు ఎండు ద్రాక్షను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయినటువంటి డ్రై ఫ్రూట్స్ని బూందీలో వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇది కొద్దిగా వేడి తగ్గిన తర్వాత కొద్దిగా బూందీ మిశ్రమాన్ని తీసుకొని ఇలాగా లడ్డూలాగా చుట్టుకోవాలి. చూడండి, ఇలాగా మీకు నచ్చినటువంటి సైజులో లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. మొత్తం బూందీని ఇలాగా లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి బెల్లంతో లడ్లు. తీగపాకం కానీ చేసినట్లయితే మనకి లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీరు లేత పాకం కానీ పట్టి లడ్డు సరిగా చుట్టడానికి రాకపోతే కొద్దిగా బూందీని తీసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని బూందీలో కానీ కలిపినట్లయితే లడ్డు మనకి చాలా ఈజీగా చుట్టుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.